ఇప్పుడు బైబిల్‌లో స్త్రీలను గౌరవించకూడదు అని జెప్పేసి వేరే ఒక వాళ్ళన్నారు, అన్నారు. ఎదుటి ఆ! వాళ్ళు. అంటే అందులో ఉంది నేను చూపించాలంటే మళ్ళా పురాణాలు వెనక్కి ఎందుకులే అని జెప్పేసి మీరన్నారు. అంటే నిజంగానే బైబిల్‌లో స్త్రీలను గౌరవించకూడదని ఉందా? ఒకటి చెప్పాలంటే సింపుల్‌గా నాకు తెలిసి కొన్ని లక్షల గ్రంథాలయాల్లో, హ్మ్. కొన్ని కోట్ల పుస్తకాల్లో హ్మ్. బైబిల్ గ్రంథంలో స్త్రీకిచ్చిన ప్రాధాన్యత హ్మ్. ఇక ఏ గ్రంథంలో లేదని చెప్తా. ఓకే. అంటే గౌరవించారా? అగౌరవపరిచారా? చెప్తున్నాను ప్రాధాన్యత, ఓకే. గౌరవం, ఆ హ్మ్. విలువ ఇంకా ఏ పుస్తకంలో లేదు. హ్మ్. యాజ్ ఐ నో ఓకే. ఎక్కడ లేదు ఇక. ఎక్కడా లేదు. లేదు. ఒక్క బైబిల్‌లోనే అంత అంటే ఉండొచ్చేమో హ్మ్. ఈ స్థాయిలో. ఓకే. ఒక భర్తకి హ్మ్. బైబిల్ ఏం చెప్పిందంటే, భర్తలారా భార్యల్ని ప్రేమించండి ఆ! ఒక చోట. మీ భార్యల్ని నిష్ఠూర పెట్టొద్దు హ్మ్. అని ఒక చోట. మీ భార్యల్ని సన్మానించండి హ్మ్. అని ఒక చోట. ఇలా చాలా సందర్భాల్లో స్త్రీకి ఒక గౌరవాన్ని ఇవ్వాలి మీరు. భర్తలైనా సరే భార్యని పని మనిషిలాగా, కాలి కింద చెప్పులాగా, బానిసలాగా ట్రీట్ చేయొద్దు. ఓకే. మీలో సగభాగం అన్న విలువని, గౌరవాన్ని మీరివ్వాలి అని బైబిల్ చెప్తూ వచ్చింది.